శక్తి సంపన్నుడానికి మహిమ నీకే స్తుతులు స్తోత్రాలు. యథార్థమైన మార్గమును నడిపిస్తున్నవాడా, సత్యమైన వాక్యముతో బలపరుస్తున్నవాడా నీకే వందనాలు. నీ బోధనను ఆయన తలకిందులు చేసి మమ్మల్ని ప్రభా చీకటి అగాధములను లేవదీసింది ప్రభా. నీ వాక్యం జీవమిచ్చింది ప్రభా. కనికరాన్ని పంపించింది ప్రతి గొప్ప ప్రభా. నీ కనికరం పొందుకునే మంచి యొక్క ప్రభా మంచి జీవితాన్ని ఆయన ఆయన అడిగితే ఇచ్చేవాడు. నాయన ఏది లేదంటే అది మేము ప్రభా యోగం నుండి మనుషుల నుంచి పొందగలమా? ఆయన లేదే వెలుగులో మమ్మల్ని నడిపించినాడు. నాయన మహిమానుతుడు లేదంటే అందుకే నేను గురించి మేము పొగడడానికి, మేము పాడడానికి, స్మరించి కనపరచడానికి మేము ఇష్టపడుతున్నాం. నువ్వు గొప్ప నీ శక్తివంతుడు తండ్రి. నీకే మహిమానికి స్తుతిస్తున్నా. స్థిరపరిచి బలపరిచి ఆదరించి నడిపించి ఎల్లప్పుడూ ప్రభు నేను ఉన్నానని ధైర్యపరుచుకున్నవాడు నీకంటే వాడు అధికుడు బలమైన వాడు ఈ లోకంలో ఎవరు లేకపోతే తండ్రి నీకు వందనాలు, నీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకే మహిమ, నీకే మహిమ. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకెదురు చూచుచున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూచుచున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి
అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా నిన్నే నమ్ముతున్నాను నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నమ్ముతున్నాను నీ వంటి వారు ఎవరయ్యా. నిజమేంటండి, నిన్నే నమ్ముకున్నాము తండ్రి, నీవు తప్ప మాకు ఆధారం లేదని నమ్ముచున్నాము తండ్రి. నాయన మా విశ్వాసం పాడవకుండా, నాయన తప్పనకుండా ప్రభా, నాయన మరొక మార్గంలోకి వెళ్ళకుండా ప్రభా, నీలోని మేము నిలిచి ఉండే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అటువంటి వెలుగుని, ప్రకాశవంతమైన వెలుగును, జీవము మార్గమును మాకు దయచేసావు తండ్రి. అందుకే నిన్ను నమ్ముకున్నాము తండ్రి, నిన్ను మాత్రమే నమ్ముతున్నాము తండ్రి, నీ మీద ఆనుకున్నాము తండ్రి. నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి, ఎవరు లేరు ప్రభా. నిగ్రహించాము ప్రభా, స్పృహలోకి వచ్చి ఉన్నాము తండ్రి, మేలుకున్నాం ప్రభా. నాయన మేము తెలుసుకున్నాం ప్రభా, మా కళ్ళు తెరవబడ్డాయి ప్రభా. తెలిసిన నాదుడు నీ ఒక్కడే తండ్రి, నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నవాడు, ఆరోగ్య ప్రదాతగా నిలబడిన వాడు నీవే తండ్రి. నీ వంటి వారు ఎవరున్నారు తండ్రి, నీలాంటి వారు ఎవరున్నారు ప్రభా. తప్పక చేస్తానని మాట ఇచ్చి దాటిపోకుండా మాట నెరవేర్చలేవు నువ్వు ఒక్కడే తండ్రి. ఆయన ఈ లోకంలో ఈ ఆదరణ ప్రభా శాశ్వత కాలం ఉండదు ప్రభా, ఏ ప్రేమ శాశ్వత కాలం ఉండదు ప్రభా, ఎవరో శాశ్వత కాలం సహాయపడరు ప్రభా. అన్ని నీవై ఉన్నావు, నీ ప్రేమ శాశ్వత కాలమైనది, శాశ్వతమైనది ప్రభా. నీ ప్రేమను బట్టి మేము వర్ణిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ గొప్పది, నీ దయ గొప్పది, నీ జాలి గొప్పది ప్రభా. అందుకే నేను ఆరాధిస్తున్నాను ప్రభా. నీవు తప్ప మాకు ఆధారం ఉన్నాను, ఆశ్రయమా, మా వర్గమా, మా కొండ, మా కోట, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. ఈ ఆరాధన అందుకోవాలి తండ్రి, ఈ ఆరాధన అందుకోవాలి, ఈ ఆరాధన అందుకోవాలి. మేమందరము చేసిన ఆరాధన మీరు అందుకుంటున్నాం, తప్పక చేస్తాం ప్రభా. ఎల్లప్పుడూ మేము చేస్తాం ప్రభా, ప్రతిరోజు మేము ఆరాధిస్తాం ప్రభా. ఆయన మీ ఆరాధన వాళ్ళు కీర్తనలు, గాన ప్రతిగానాలతో స్తుతి గానాలు చేసే నాయన మంచి యొక్క విశ్వాసంతో నడిచే బిడ్డలుగా మమ్మల్ని ఇంకా పుట్టుకొని పొంది మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు, మీ ప్రోత్సాహం మాకు కావాలి తండ్రి. ఓ దేవా, ఈ భూమిని బ్రతికుతున్న ప్రతి బిడ్డనే దీవించండి, ఇంకా తెలుసుకోలేని బిడ్డలు తెలియపరచండి ప్రభా, ఇంకా అందుబాటులో లేని బిడ్డలకి అందుబాటుగా నీ వాక్యాన్ని పంపించండి ప్రభా. తండ్రి, చీకటిలో మగ్గిపోతూ ఇంకా మనోనేత్రం తెరవక ఉన్న బిడ్డలని మనోనేత్రం తెరవండి. ఈ దేశాన్ని మార్చండి, ఈ దేశ ప్రజలను మార్చండి, అధికారులను మార్చండి, అధిపతులను మార్చండి, ఆయా యాత్రలు మార్చండి ప్రభు, ఆయా రంగాల్లో ఉన్న ప్రతి బిడ్డని మార్చండి ప్రభు. నాయన శివునికి ప్రతి మోకాలు నా నామములు వంగవలసిందన్నా ప్రభు. నాయన మారు మనిషి ప్రతి ఒక్కరికి, మా దేశానికి మారు మనిషి దయచేయండి ప్రభు. నీకే వందనాలు. మా దేశ ప్రజలకి మారు మనిషి దయచేయండి ప్రభు. తండ్రి, ప్రతి నాలుగు స్థుతించాలి. అయినా ప్రతి ఒక్కరు తెలుసు వాళ్ళ మనోనేత్రం తెరవబడి నిన్ను స్థుతించాలని ఆశపడుతున్నాం ప్రభు. ఈ దేశంలో ప్రజలు చాలా మంది ప్రభు ఆయన ఒట్టిదాన్ని నిజమనుకొని, నిజమైన దాన్ని ఒట్టిదనుకొని బ్రతుకుతున్న ప్రజలని ఇప్పుడే మార్చండి. సంపూర్ణమైన శాశ్వత కాలమైన ఆ జీవములోనికి వచ్చే భాగ్యం ఈ దేశానికి, ఈ దేశంలో ఏలుబడి చేస్తున్న ప్రభా ప్రభుత్వానికి కూడా దయచేయండి ప్రభా. ప్రతి అధికారిని మార్చండి ప్రభా. నిజమైన దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే శాశ్వత కాలం ప్రేమిస్తున్నాడు. ఈరోజు మనం జీవం ఉందంటే ఈ లోకంలో, ఈ దేశంలో జీవముతో ఉన్న పక్షులు, మృగాలు, అడుగు జంతువులు, మనుషులు ఎవరైనప్పటికీ కూడా ఒక జీవం అనేది లేకపోతే ఎలా జీవిస్తారు? ఆ జీవము కలిగి ఉన్న వాడే దేవుడు, ఆయన ఒక్కడు ఉన్నాడని తెలుసుకునే అవగాహన బిడ్డలందరికీ దయచేయండి. ఈ దేశానికి మారు మనసు దయచేయండి. ఆయన ప్రాణాలతో ఉండగానే తెలుసుకునే బాధ్యత దయచేయండి ప్రభు. ఈ దేశానికి కళ్ళు తెరవండి ప్రభు. ఆయన ఆరాధన అందుకొని మా దేశాన్ని బాగు చేయండి, మా ఆరాధన అందుకొని గ్రామాలను బాగు చేయండి, మా ఆరాధన అందుకొని ప్రతి ఒక్కరిని మార్చండి, మారు మనసు దయచేస్తారని
ఆయన నీకు వందనాలు తెలియపరుస్తూ ఈ నామానికి మేము ప్రభువా తగ్గించుకుంటూ ఈ నామాన్ని ఇచ్చిస్తూ ఈ ఆరాధన అంతా పరిపూర్ణంగా మీరు అందుకుని మాతో మీరు మాట్లాడతారు. ఈ వినాయక ప్రభు ఆరాధన చేసిన ప్రతి బిడ్డని దీనికి ఆశ్రయించి మేము చేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.